భారతదేశం నా దేశమంతా వ్యాపించి ఉంది సనాతన ధర్మం. ప్రపంచమంతా చాటి చెప్పింది సంస్కృతి సంప్రదాయం. ఎందరో వీరుల చరిత్రలు మనకు స్ఫూర్తిదాయకం. ఇంతటి ఘన చరిత్ర ఈ దేశానిది. కానీ ఇప్పుడు దేశం మారుతుంది. దేశంలో అవినీతి ఆకాశాన్ని అంటింది. అభివృద్ధి తారేడారులో పడుకుంది. అధికారులు లంచం తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు, రైతులు విషం తింటున్నారు, జవాన్లు తూటాలు దెబ్బలు తింటున్నారు. ఇక దేశంలో ఆకలి ఎక్కడ ఉంది? చూపురు పడిన వ్యక్తి సీఎం కాగలరు, చాయ్ అమ్మిన వ్యక్తి పిఎం కాగలరు. డిగ్రీలు డిప్లొమాలు చేసిన వాళ్ళంతా ఎఫ్బి వాట్సాప్లో బిజీగా ఉంటున్నారు. ఇంకా దేశంలో నిరుద్యోగం ఎక్కడ ఉంది? జోబులో చిల్లర లేదు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు, ఊళ్ళలో కరెంటు లేదు, డిజిటల్ ఇండియా బాట పట్టిస్తున్నారు. మన గోవాల హైవేల మీద చస్తూ ఉన్నాయి. మనం గోరక్షణ అంటూ చంపుకుంటున్నాం. కులం కుంపుల్లో దొల్లుతున్నాం. రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం. డాటా ధర తగ్గుతుంది, టమాటా ధర పెరుగుతుంది. చచ్చిపోతున్న వైద్యం చిన్నవి గవర్నమెంట్ ఆసుపత్రులు అయితే చచ్చి పుయ్యకు కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు. లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, ఆడపిల్ల పుడితే చంపేస్తున్నాం. ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తే 3 కోట్లు. దేశ సరిహద్దుల్లో పోరాడి చనిపోతే ₹1,00,000. జపాన్ వాళ్ళు 7G ట్రయల్స్ వేస్తున్నారు. మన వాళ్ళంతా 11 గ్రూపులకు సాయిబాబాను షేర్ చేసి ఫ్రీ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. మద్యం ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ. ఇప్పటికైనా అర్థమైందా? నా దేశం మారుతుంది. మర్చిపోతున్న మాతృభాష ముద్రాక్షరాలు, వెనకబడిన మన పల్లెలు పంట పొలాలు, కాలిపోతున్న నీతి నిజాయితీలు, పెరుగుతున్న ధనధారణ అత్యాచారాలు, ఎక్కడ చూసినా కల్తీ కనుమరుగవుతున్న మానవత్వం. తినటానికి భోజనం లేని స్థాయి నుంచి తినటానికే సమయం లేని స్థాయి వరకు ఎదుగుతున్నాం. ఇది మన 73 ఏళ్ల స్వతంత్ర దేశం. చదువు దక్కని బాల్యం పరిశ్రమల్లో మొగ్గుతుంది. చదువు దక్కిన బాల్యం జైలు లాంటి విద్యాలయాల్లో మొగ్గుతుంది. కానీ పెంచిన దేవుళ్లను అనాథాశ్రమాలలో వదిలి తన పడిన దేవుళ్ళ కోసం గుళ్ళో గోపురాలు తిరుగుతున్నాం. రక్త సంబంధాలు దూరం అవుతున్నాయి, డబ్బు సంబంధాలు దగ్గర అవుతున్నాయి. విచక్షణ రహితంగా ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అందుకే ప్రకృతి నుండి ఎదురవుతున్న పరిణామాలు ఈ విపత్తులు కాదంటారా? దేశం మారాలి. దేశభక్తితో జ్వలించిన ఒక మనసు సుభాష్ చంద్రబోస్ అయింది. సేవా తత్పరంతో చెల్లించిన ఒక మనసు మదర్ తెరిసా అయ్యింది. ఒక అవమానానికి ప్రతీకారం చాణక్యుని అర్ధహస్తం, అణచివేతకు ధిక్కారం మరాఠా సామ్రాజ్యం, దేశ కరువుకు పరిష్కారం శాస్త్రి గారి హరిత విప్లవం, ఆర్థిక సంక్షోభానికి సమాధానం పివి గారి సంస్కరణ పర్వం. మనం మారాలి. రేపటి సమాజం మారాలంటే నేటి సమాజంలో మార్పు రావాలి. అడిగే తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలి. ప్రభుత్వ విధానాలపై అందరికీ అవగాహన ఉండాలి. వస్తున్న వార్తల్లో నిజాన్ని తెలుసుకోగలగాలి. ఆలోచించి ఓటు వేయాలి. దేశంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి. ఈ మార్పు నా నీ నుండి మొదలవ్వాలి. ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడదాం. జాతికి మేలు చేకూర్చుదాం. జై హింద్.